కూటమి పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభలు కొనసాగుతున్నాయి. వైసీపీ అవాస్తవాలను తిప్పికొట్టాలని కృష్ణా జిల్లా మచిలీపట్నం సభలో కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఫ్రస్ట్రేషన్తోనే సెన్సేషన్ కోసం ప్రభుత్వంపై జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కడపలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సవిత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అధికారులు పాల్గొన్నారు. దోచుకోవడం తప్ప కడప జిల్లాకు జగన్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందని కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ నేతలు అన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమి 2 ఏళ్ల విజయాలను నాయకులు వివరించారు. ఆనాడు విధ్వంసం చేస్తే ఈనాడు వికాసం వైపు వెళ్తా ఉన్నాం. ఆనాడు అశాంతత నెలకొంటే ఈరోజు ప్రశాంతత వైపు వెళ్తా ఉన్నాం. ఆ రోజు అస్థిరత్వం ఉంటే ఈరోజు సుస్థిరత్వం వైపు పయనిస్తా ఉన్నాం. అయినప్పటికీ ఏమీ జరగలేదు. జరిగినవన్నీ కూడా వక్రీకరించి విష ప్రచారం జరుగుతూ ఉంది. అది తిప్పికొట్టవలసిన పరిస్థితి మన అందరి మీద ఉంది. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వెలుగులో వస్తున్న పెట్టుబడుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన పరిస్థితి, వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రమ్మని కోరుకుంటున్నాం. షర్మిల గారు కానీ, జగన్ గారు కానీ ఒకసారి పాదయాత్ర మీరు చూడండి. ఒకసారి ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చూడండి. మీ అందరు చూపిస్తాం. మీకు కళ్ళకు కట్టినట్టు జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి చూడండి. వాటిలో జరుగుతున్న మంచిని నలుగురికి ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ గురే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ డిఎస్సి పారదర్శకంగా జరిగింది. వాటన్నిటి వివరాలు కూడా వివరించడం జరిగింది. ఏ వ్యక్తుల పేర్లు మీరు చెప్పారో ఆ వ్యక్తి పేరుతో సహా ఆయనకి ఏ విధంగా సెలెక్ట్ అయ్యారనే విషయం కూడా వివరణాత్మకంగా వివరించిన తర్వాత ఇవాళ డిఎస్ఏపై రద్దాంతం చేయడం కరెక్ట్ కాదు. పోలీస్ కానిస్టేబుల్స్ కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. ఈ విషయాలు గత ప్రభుత్వం చేసిందా అని ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నాం. వాకిట్లో నిలబడి అతని యొక్క శవాన్ని కరిగించిన విషయం వాస్తవం కదా. ఆ రోజు అది గుండెపోటు అన్నాడు. అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ గుండెపోటు అన్నాడు తన పేరు కోసం. ఒకనాడు వైజాగ్ లో అన్నాడు కత్తిపోటు అని. ఎలక్షన్ మొదలైనా రేపపోటు అన్నాడు. ఇప్పుడేమన్నాడు వెన్నుపోటు అన్నాడు. నీ బతికే పోటు 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 అని చెప్పే బతుకు వైఎస్ఆర్ పార్టీగా కాదని ఈ పోటు పోవాలా. ప్రజలకు సంక్షేమం జరగాల, ప్రజలకు అభివృద్ధి జరగాల, ఉద్యోగాలు రావాలా, ఉపాధి రావాలా, బ్యాంకింగ్ రావాలా, ఇన్సూరెన్స్ సిస్టమ్ రావాలంటే అభివృద్ధి జరగాల. అటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అవసరమా కాదా?